రైతు సోదరులకు శుభోదయం. భారత వాతావరణ శాఖ కీలక అప్డేట్ ప్రకటించింది. రాబోయే 5 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాతావరణంలో అనిశ్చితి పరిస్థితి నెలకొంది అనే విషయాన్ని భారత వాతావరణ శాఖ రిపోర్టు ద్వారా తెలుస్తోంది. అంటే అల్పపీడన ద్రోణి లేదు, ఇక ఎలాంటి వాతావరణంలో డిస్టర్బెన్సెస్ లేకపోయినా అనిశ్చితి పరిస్థితి కారణంగా వాతావరణంలో ఎక్కడికక్కడికే మార్పులు చోటు చేసుకొని ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. అయితే పగలంతా విపరీతమైన ఎండ, సాయంత్రానికి ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడుతూ ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో కూడా తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రాంతాల్లో అక్కడక్కడ 33 నుంచి 44 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక రాయలసీమ జిల్లాలోను, ఆంధ్రాలోను, కోస్తాల అన్ని ప్రాంతాల్లో కూడా ఎండలు అయితే 40 నుంచి 42.9 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తెలంగాణలో కూడా విపరీతమైన ఎండలు, సాయంత్రానికి కొన్ని ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన పిడుగులు, మెరుపులతో కూడిన వర్షం పడతా ఉంది. రైతు సోదరులు హార్వెస్ట్ చేసిన వారు, పంటలు హార్వెస్ట్ చేసిన వారు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఇప్పటికే మామిడి, అరటి, బొప్పాయి ఇలాంటి తోట పంటలు తీవ్రంగా నష్టం వాటిల్లింది. అరటి అయితే మార్కెట్లో దొరకడం లేదు. ఎందుకంటే ఎప్పుడో హార్వెస్ట్ రావాల్సింది ఒక పంట ఒక్కసారిగా గాలికి నేలకు ఒరిగిపోవడంతో ఆ పంట అంతా వేస్ట్ అయిపోయింది. ఒక అరటికెల 600 నుంచి 700, 800 రూపాయల దాకా ధర పలుకుతూ ఉంది. అయితే ఈ ఈదురు గాలుల ప్రభావం లేని ప్రాంతాల్లో రైతులకి కొంత మంచి ధర దక్కింది. చాలా ప్రాంతాల్లో పోయింది, నష్టపోయారు రైతులు. ఎకరానికి 2 లక్షలు, 3 లక్షలు. కొంతమంది రైతులకి అయితే ప్రస్తుతం ఉన్న పంట వస్తున్న రైతులకి మంచి ధర దక్కుతా ఉంది. రాబోయే 4-5 రోజుల్లో ఇలాంటి వాతావరణమే నెలకొనే పరిస్థితి ఉంది. పగలంతా 40 నుంచి 42 డిగ్రీల టెంపరేచర్స్, సాయంత్రానికి ఈదురు గాలులతో కూడిన వర్షం. ముఖ్యంగా విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా జిల్లాలు, పల్నాడు, గుంటూరు జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు పడే ప్రమాదం ఉంది. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉంది. ముఖ్యంగా మిర్చి రైతులు పంట తడవకుండా చూసుకోండి. హార్వెస్ట్ చేస్తున్న వారు పగలైతే హార్వెస్ట్ చేసుకోవచ్చు, ఎండ విపరీతంగా ఉంటుంది. సాయంత్రానికి వర్షం వచ్చే అవకాశం ఉంది కాబట్టి టార్పాలిన్ రెడీగా ఉంచుకోవాలి. రాబోయే కొద్ది గంటల్లో ఏ ఏ ప్రాంతాల్లో ఎంత వర్షపాతం నమోదు కాబోతా ఉంది, మీ ప్రాంతంలో ఏమైనా వర్షం పడిందా లేదా అనే విషయాన్ని కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.